నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రెడ్ బుక్ వచ్చేస్తోంది, కాపాడండి అయ్యా నా కొడుకుని అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. కాపాడండి అయ్యా అనగానే నాకు ఆనం వివేకానంద రెడ్డి గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన స్టైల్లో కాపాడండి అయ్యా నన్ను అని చెప్పేసి ఆయన అడిగిన విధానం కావచ్చు, ఇప్పటికీ మీమ్స్లో అది వాడుకుంటూనే ఉంటారు సోషల్ మీడియాలో. అయితే ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి వంతు వచ్చింది. కాపాడండి అయ్యా నన్ను, కాపాడండి అయ్యా నా కొడుకుని అని చెప్పేసి ప్రాధాయపడే పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చింది అని చెప్పేసి పొలిటికల్ టాక్ నడుస్తుంది. అసలు ఏ విషయంలో సజ్జల భార్గవరెడ్డి ఇరకాటంలో పడ్డారు, ఎందుకని సజ్జల భార్గవరెడ్డిని కాపాడుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి అంతలా తాపత్రయపడుతున్నారు, అసలు ఆయన కాపాడమని ఎవరిని ప్రాధాయపడుతున్నారు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చారు 2019 తర్వాత. 2019కి ముందు చూసుకుంటే ఆ పొజిషన్ అంతా కూడా విజయసాయిరెడ్డిది ఉండేది. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ప్లేస్లో ఉంటే నెంబర్ 2 ప్లేస్లో విజయసాయిరెడ్డి ఉండేవాళ్ళు. కేవలం పార్టీలోనే నెంబర్ 2 పొజిషన్ కాదు, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే విజయసాయిరెడ్డి A2గా ఉండేవాళ్ళు. కానీ 2019 ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొజిషన్ అంతా మారిపోయింది. అక్కడ విజయసాయిరెడ్డి ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమర్జ్ అయ్యారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చారో ఆ ప్లేస్ కూడా పోయింది. నెంబర్ 2 పొజిషన్ పోవటమే కాదు, విజయసాయిరెడ్డికి వైసీపీలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనే పదవి కూడా పోవటం నిజంగా పాపం దారుణం అని అనిపించింది. ఆ ప్లేస్లోకి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనే పదవిలోకి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి వచ్చారు. ఎప్పుడైతే సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వచ్చారో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా బూతులతో నిండిపోయింది. అంతకుముందు కనీసం గంగలాగానే ఉండేది, ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయిన గంగని చూడండి అంటారు చూసారా, అలాగా పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయిన గంగని చూసినట్టు పూర్తిగా బూతులమయమైపోయిన వైసీపీ సోషల్ మీడియాని మనం చూసాం. అయితే మరి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అంటారు కదా, ఎప్పటికైనా పాపం పండుతుంది అని అంటారు కదా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆ పాపం పండే రోజులు వచ్చాయి. ఎందుకని అంటే మరి గతంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 151 సీట్లు వచ్చాయి, భారీ మెజారిటీ. నిజంగా అసలు ఊహించని మెజారిటీ, ఎవరు కూడా ఊహించలేదు అన్ని సీట్లు వస్తాయని. జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలా, ఓ 130 140 వస్తాయి అనుకున్నారు, కానీ 150 దాటుతాయని ఆయన కూడా ఊహించలేదు. సో మొత్తానికి అంతటి భారీ మెజారిటీ వచ్చింది. రాను తర్వాత ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వైసీపీ విజయ ఢంకాన్ని మ్రోగించింది. అది బలవంతంగా వేయించుకున్న ఓట్ల, అసలు వేరే వాళ్ళని నామినేషన్ వేయకుండా అడ్డుకుని చేసుకున్న ఎలక్షన్స్, అవన్నీ పక్కన పెడితే భారీ మెజారిటీ అయితే దక్కించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, 100% వాళ్లే కైవసం చేసుకున్నారు. ఇదంతా చూసి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే వై నాట్ 175 అనుకున్నారు. అసలు రాబోయే ఒక 25-30 ఏళ్ళు వైసీపీనే అధికారంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు అనుకున్నారు. మరి ఎక్స్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, భారతీయ జనతా పార్టీనో, వీళ్ళంతా వాళ్ళకి ప్రత్యర్థి పార్టీలే. భారతీయ జనతా పార్టీ అంత ప్రత్యర్థి పార్టీ కాకపోయినా పేరుకు ప్రత్యర్థి పార్టీ. 2019 ఎన్నికల్లో వాళ్ళు కూడా విడిగానే పోటీ చేశారు కాబట్టి. సో ఇలా చూస్తే మరి వాళ్ళని అసలు రాజకీయాల్లో ఉండనీయకుండా చేయాలంటే ఏం చేయాలి? రాజకీయాలంటే వాళ్ళకి వెగటు పుట్టేలాగా చేయాలి, జుగుప్స కలిగేలా చేయాలి. అందుకు ఉన్న ఏకైక మార్గం ఏంటి? బూతులు తిట్టడం. బూతులు తిడితే ఎవరైనా ఏమనుకుంటారు, నన్ను తిట్టారనుకోండి సరేలే అని దులుపుకొని వెళ్ళిపోతాను, కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని ఇలా తిట్టడం మొదలుపెట్టారనుకోండి, ఎవరికైనా చికాకు, చేదర, కంపరం, జుగుప్స కలుగుతాయి. ఈ రాజకీయం ఎందుకు, ఈ పొలిటికల్ లైఫ్ ఎందుకు, ఏదైనా బిజినెస్ చేసుకుని బ్రతికితే పోలేదా, మనం బ్రతకలేమా ఆ మాత్రం బిజినెస్ చేసుకొని అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది. సో అలాంటి ఫీలింగ్ కలగాలి అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలందరినీ కూడా భయకంపితులు చేసి పారిపోయేలాగా చేయాలని చెప్పి సోషల్ మీడియాని ఆ విధంగా నడిపారు సజ్జల భార్గవరెడ్డి. దానికోసం తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్లు తీసుకున్నారట. అక్కడ కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఒక భారీ స్థాయిలో ఫేస్బుక్ని, ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని, ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఉపయోగించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఆయన భార్య భువనేశ్వరి మీద, ఆయన కోడలు నారా బ్రాహ్మణి మీద, అలాగే ఆయన వియ్యంకుడు బాలకృష్ణ మీద, ఇలాగే ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద, ఆయన భార్యా బిడ్డల మీద, చిరంజీవి మీద, నాగబాబు మీద, ఇలా ఏ ఫ్యామిలీని వదలకుండా
నానా రకాల గబ్బు పోస్టులన్నీ పెట్టించారు. అన్నీ బూతులే, బండ బూతులు. కానీ విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు కూడా బూతులు తిట్టించేవాడు. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు బూతులు తిట్టించలేదు. ఈ స్థాయిలో ఎప్పుడు బూతు పోస్టులు పెట్టించలేదు. ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఫ్యామిలీస్ని, అవతల రాజకీయ పార్టీల ఫ్యామిలీస్ని కూడా డిగ్రేడ్ చేస్తూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దరిద్రమైన పోస్టులు కూడా పెట్టించలేదు. సో ఇవన్నీ కూడా 2024 ఎన్నికల వరకు బాగానే సాగాయి. ఎందుకంటే 24 ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళని డిగ్రేడ్ చేస్తేనే కదా వాళ్ళు డిమోరలైజ్ అయిపోయి పాపం ఓడిపోతారు. ఇవన్నీ మనకెందుకులే అనుకుంటారు కదా. కానీ వాళ్ళు అలా అనుకోలేదు. ప్రజాసేవే ముఖ్యం, గెలిచి చూపించాలి అని పట్టుదలతో పనిచేశారు నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్. వీళ్ళంతా కూడా పట్టుదలతో పనిచేశారు కాబట్టి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు ఆగాయి, కానీ అసలు అయితే ఆగలేదు. కోర్టులు కూడా వీటి మీద సీరియస్గా పరిగణించాయి. మొన్న ఈ మధ్య మనం తీసుకుంటే సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన ఒక కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టులు చాలా సీరియస్ అయ్యాయి. న్యాయమూర్తులు కూడా చాలా సీరియస్ అయ్యారు. అసలు పోలీసులు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు, డ్యూటీలు చేస్తున్నారా లేదా, సోషల్ మీడియాలో ఇంత విశృంఖలమైన పోస్టులు పెడుతూ, ఇంత నీచమైన పోస్టులు పెడుతుంటే ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోర్టులు మొట్టికాయలు వేసింది. తలస్నానం చేయించింది. అసలు పోలీసులకు ఒక మాటలో చెప్పాలంటే తలంటేసింది పోలీసులందరికీ. పోలీసులంతా కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే హైకోర్టే సీరియస్ అయింది కదా. సో ఈ సివియర్ యాక్షన్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ పిఆర్ఓ పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. పూడి శ్రీహరిని ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఒకటి పెట్టేసి నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి గతంలో కొన్ని పోస్టులు పెట్టారు కదా. ఈ చంద్రబాబు నాయుడు చేతిలో ఆ కత్తి పెట్టి గ్రాఫిక్స్ డిజైన్ చేసి వైసీపీ సోషల్ మీడియా అంతటా కూడా ఆ ఫోటోని ఉపయోగించుకునే విధంగా చేసింది ఈ పూడి శ్రీహరి అనట. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఈ పూడి శ్రీహరి ఇదంతా చేశాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఇది అసలు అరెస్ట్ లాగా లేదు, అది కిడ్నాప్ లాగా ఉంది, వాళ్ళు పోలీసులా కాదని మాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి అన్నారు. కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి కేసు కూడా కుప్పం కోర్టుకు వెళ్ళింది. కుప్పం కోర్టు ఏం చేసింది, బెయిల్ మంజూరు చేసింది. ఇది బెయిల్ మంజూరు చేయాల్సిన కేసు కాదు, ఇది చాలా సివియర్ కేసు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే ఆ బెయిల్ను క్యాన్సిల్ చేసింది హైకోర్టు. దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మామూలుగా అయితే సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టినా, చండాలమైన పోస్టులు పెట్టినా, బూత్ పోస్టులు పెట్టినా వాటికి 41A సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. వదిలేయకుండా పూడి శ్రీహరి అనే వ్యక్తిని రిమాండ్లోకి పంపించారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థమైంది. సో ఈ క్రమంలో మరి తన కొడుకు ఎన్ని పోస్టులు పెట్టాడు, ఎన్ని బూత్ పోస్టులు పెట్టించాడు, ఈ సోషల్ మీడియాని అంతా కూడా హ్యాండిల్ చేసింది, వైసీపీ సోషల్ మీడియాని అంతా కూడా హ్యాండిల్ చేసింది తన కొడుకే కాబట్టి రేపు భవిష్యత్తులో ఇతని పరిస్థితి ఏంటి అని అంటే మరి ఆలోచనలో పడతారు కదా. కన్న కొడుకుని కాపాడుకోవాలని ఏ కన్న తండ్రికి ఉండదు. ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడు దుర్మార్గుడు, దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు, పాండవులను ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిసిన, చిన్నప్పటి నుంచి తన బిహేవియర్ అలాగే క్రూయల్గా ఉందని తెలిసిన తను సమర్థించుకుంటూనే వచ్చాడుగా ధృతరాష్ట్రుడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు, కళ్ళు లేవు పాపం, కళ్ళు మూసుకుని పోయాడు. అంటే కన్న కొడుకు మీద ఉన్న ప్రేమతోటి న్యాయం ధర్మం ఆయన కంటికి ఏం కనిపించలా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా కన్న కొడుకు అనే ఒక ప్రేమ, ఒక పాశం తన్నుకొస్తుంది. సో ఊళ్ళో వాళ్ళ పిల్లలకి ఎన్ని రంకులు అంటగట్టినా, ఎన్ని బూతు పోస్టులు పెట్టినా, వాళ్ళ క్యారెక్టర్ అసాషన్ ఎంత దిగజారి చేసినా సజ్జల భార్గవ్ రెడ్డిని కాపాడుకోవాలనే తాపత్రయం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిలో మొదలైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే దీని గురించి మాట్లాడదామని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా సానుకూలంగా స్పందించడం లేదట. మొత్తం అంతా కూడా మావిగన్ గురించే నువ్వు మాట్లాడించాలి, నాయకులు అంతా కూడా దీన్ని సపోర్ట్ చేసేలాగా చూడాలి, మావిగన్కి కొంచెం హైప్ తీసుకురావాలి. అమరావతి దండగా అమరావతిలో అన్ని కోట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, పైగా అమరావతిలో అవినీతి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కావలసిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా లంచాలు తీసుకుంటున్నాడు, కమిషన్లు తీసుకుంటున్నాడు చంద్రబాబు అని ప్రచారం చేయించు, దీని గురించి మాట్లాడతావేంటి అన్నట్టుగా చూస్తున్నాడట జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ మాట్లాడి ఉపయోగం లేదు. దీని గురించి మనం అవతల పార్టీ వాళ్ళన్నా ప్రాధాయపడితే, కూటమి నేతలతో అన్నా లాలూచి పడితే వాళ్ళని కాస్త బతిమలాడుకుంటే ఉన్న ఉపయోగం ఉంటుందేమోనని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూటమిలోని నేతల చేతులు పట్టుకుంటున్నారంట. కాళ్ళు పట్టుకుంటున్నాను అని అనుకోండి మీరు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అంటారు కదా, అలా బ్రతులాడుకుంటున్నాడంట ఆ రేంజ్లో. ఎందుకని అంటే మరి కూటమి నేతలు ఎందుకు హెల్ప్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఎక్కడా ఉండవు.
ఈ పార్టీలో వాళ్ళకి అవతల పార్టీలో కూడా స్నేహితులు ఉంటారు. వైసీపీ వాళ్ళకి టీడీపీలోనూ ఫ్రెండ్స్ ఉంటారు, టీడీపీ వాళ్ళకి బీజేపీలోనూ ఫ్రెండ్స్ ఉంటారు, వైసీపీలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళకి ఆపదలు వచ్చినప్పుడు ఒకళ్ళు ఆదుకుంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అనాదిగా జరుగుతూ వస్తుంది. కింద కార్యకర్తలు మాత్రమే తన్నుకు చచ్చేది, నరుక్కు చచ్చేది. కార్యకర్తలు మాత్రమే ప్రాణాలు అర్పించేది. కార్యకర్తలు మాత్రమే కుటుంబాలని రోడ్డును పడేసుకుని పార్టీ కోసం రక్తం ధారపోసేది. ఇక్కడ ఎవరు కూడా నాయకులు ఆ స్థాయిలో ఉంటారు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమ, అంతే, అంతకుమించి ఏం చేయలేవు. అయితే విషయానికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నారు, తనకి తెలిసిన తెలుగుదేశం పార్టీ నేతల్ని, ముఖ్యంగా బీజేపీ నేతలను అయితే గట్టిగా అడుగుతున్నారట. నా కొడుకు ఏం కాకుండా చూడండి, నా కొడుకు అరెస్ట్ కాకుండా చూడండి, ఒకవేళ అరెస్ట్ అయ్యాడంటే ఏమి చేయలేము, అరెస్టు దాకా వెళ్లకుండా మీరే చూడాలి అని అంటున్నారట. ఎందుకంటే అరెస్ట్ అయితే పోసాని కృష్ణమురళి పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిరిగాడు, కోర్టుల చుట్టూ ఎలా తిరిగాడు, ఎన్నాళ్ళు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఎలా ఉన్నాడు, అలాగే బాపట్ల ఎంపీ, ఆయన బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఎలాగా జైళ్ళలో గడపాల్సి వచ్చింది, జైల్లో మగ్గాల్సి వచ్చింది, ఇటువంటివన్నీ చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ భయం పట్టుకుంది. ఒక్కసారి అరెస్ట్ అయితే మనం ఏం చేయలేం, అరెస్టు కాకుండానే చూసుకోవాలి అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యాడు. అందుకనే బీజేపీ నేతల్ని గట్టిగా పట్టుకుంటున్నాడట. ఎందుకంటే గతంలో బీజేపీ నేతలే వైసీపీని ఎక్కువగా కాపాడుతూ వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే, బయట అందరూ మాట్లాడుకునే విషయమే, బాహాటంగా మాట్లాడుకునే విషయమే. కానీ ఆధారాలు ఉండవు కాబట్టి ఎక్కడ గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే మనం బీజేపీ అనగానే ఏమనుకుంటాం, హిందుత్వానికి సంబంధించి ఎక్కువగా పనిచేస్తుంది, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉంటుంది బీజేపీ అని అందరూ అనుకునే మాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే బాహాటంగానే అంటారు, బీజేపీ హిందూ మతతత్వ పార్టీ అని చెప్పేసి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుళ్ళని తగలబెట్టారా, లేకపోతే రథాల్ని తగలబెట్టారా, రాముడు విగ్రహానికి తలే నరికేశారా, ఎన్ని దారుణాలు జరిగాయి. అసలు దుర్గమ్మ గుళ్ళోనే వెండి సింహాలు పోతే దిక్కు లేదు. సో ఇలాంటి ఎన్ని దారుణాలు జరిగాయో మనం అంతా చూసాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారం, పరకామణి చోరీ వ్యవహారం ఎన్నో జరిగాయి. కానీ వేటిల్లోనూ వైసీపీని టచ్ చేయలే బీజేపీ, చూస్తూ ఊరుకుంది, చూస్తూనే ఉపేక్షించింది. సో కాబట్టి అలాంటి హెల్ప్ ఇప్పుడు కూడా చేస్తారేమో కదా. సో అందుకని పైగా కూటమిలో బీజేపీ కూడా ఒక భాగం కదా. సో రెడ్ బుక్ సజ్జల భార్గవ్ రెడ్డి దాకా రాకుండా ఉండటానికి బీజేపీ హెల్ప్ తీసుకుంటే, బీజేపీ వాళ్ళ నుంచి లోకేష్కి చెప్పిస్తేనో చంద్రబాబుకి చెప్పిస్తేనో ఉపేక్షిస్తారేమో సజ్జల భార్గవ్ రెడ్డిని అని చెప్పేసి ఇక్కడ ఒక ఆలోచన సజ్జల రామకృష్ణారెడ్డిది. అందుకనే బీజేపీ నేతల్ని గట్టిగా పట్టుకుంటున్నారట. మనం చూస్తే మీకు ఒకవేళ అనుమానం రావచ్చేమో, చాలా మంది బయట అనుకుంటున్నారా లేదా ఈ మాట అని చెప్పేసి. ఒక్కసారి మీరు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో చెక్ చేయండి. పబ్లిక్ బైట్స్కి వెళ్తే కూడా చాలా మంది మాట్లాడే మాటే, లడ్డు వ్యవహారంలో అంత దారుణాలు జరిగిన వైవి సుబ్బారెడ్డి పేరు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో ఎందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రే కదా, లడ్డు వ్యవహారం కల్తీ జరిగింది, సింథటిక్ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకని ఛార్జ్ షీట్లో పెట్టలేదు, అసలు ఎక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదా అని చెప్పేసి జనమే అడుగుతున్నారు. అలాగే మనం చూస్తే లిక్కర్ వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీని మార్చేసి కల్తీ లిక్కర్ని తీసుకొచ్చి ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో అమ్మించారు, మద్యం షాపుల్లో అమ్మించారు. అవి తాగి ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయి, ఎంత డబ్బు పక్కదారి పట్టింది, వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా ఉండటం లేదు, ఎందుకని అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్ ఛార్జ్ షీట్లోనే మెన్షన్ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వరకు ఎప్పుడు విచారణ వెళ్ళలేదు. పైగా పెద్ద పెద్ద నేతలు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినా ఏదో అలా అరెస్ట్ అయ్యారు, ఇలా బయటకు వచ్చారు. అత్తారింటికి వెళ్ళి మర్యాదలు చేయించుకొని వచ్చినట్టే ఉందే కానీ ఇది జైల్లో ఎక్కడా కూడా సాధారణ ఖైదీల్లాగా ఉన్నట్టు లేదు. చంద్రబాబు నాయుడు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్న ఖైదీగా ఆయన్ని, రిమాండ్ ఖైదీగా ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఫ్యాన్లో కూలర్లో పెట్టకుండా, సరైన ఫ్యాన్ కూడా లేకుండా చాలా స్లోగా ఫ్యాన్లు తిరిగేవి పెట్టి, ఏ సాధారణ ఖైదీలు కూడా ఇంతే ఉంచుతాం కదా, మరి చంద్రబాబుకి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి, ఖైదీలు అంటే ఖైదీలే, ఖైదీలు ఎవరైనా ఒకటే అని చెప్పేసి మాట్లాడిన వైసీపీ వాళ్ళు, అలాగే దానికి సమర్థించిన వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కూడా సమర్థించారు కదా ఆ రోజు. సో మరి ఎందుకని ఇప్పుడు వీళ్ళ విషయంలో అలా మాట్లాడటం లేదు, బీజేపీ ఎందుకని అలా కొంచెం వైసీపీ సైడే ఉంటుంది అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో కాబట్టి ఎక్కడో వైసీపీని కాపాడుతూ వస్తుంది బీజేపీ అనే టాక్ కూడా బయట ఉంది, ఇవన్నీ మనం చూసిన తర్వాత. సో కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి బీజేపీనే గట్టిగా పట్టుకుంటున్నారట. పైగా గతంలో మనం చూస్తే బీజేపీ వాళ్ళు కూడా, అంటే ఒక సోము వీర్రాజు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే జీవీఎల్ నరసింహరావు కావచ్చు, వీళ్ళంతా వైసీపీనేమో తమలపాకుతో కొడతారు, కానీ తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడునో విమర్శించాలంటే తలుపు చెక్కతో కొట్టినట్టు మాట్లాడతారు. ఇదంతా కూడా వింత వైఖరి ఉంటుంది. వాళ్ళ మనసంతా వైసీపీ వైపు ఉంటుంది, కానీ ఉండేది మాత్రం వాళ్ళు బీజేపీ పార్టీలో. బీజేపీ ఎక్కడా చెడ్డది, లేకపోతే బీజేపీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తుంది అని జనం మాట్లాడరు,
కానీ జనం ఏమంటారండి, బీజేపీలో ఉన్న నేతలు వైసీపీకి ఎక్కడో హెల్ప్ చేస్తున్నారు. అందుకే ఆ నమ్మకంతోటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డిని ఈ సోషల్ మీడియా వ్యవహారాల్లో, సోషల్ మీడియా బూత్ పోస్టుల వ్యవహారాల్లో అరెస్టు కాకుండా కాపాడుకోవడానికి ఆ బీజేపీ నేతలతోటే మంతనాలు జరుపుతున్నారు అని చెప్పేసి బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.